ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరిరేట మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి చదురుగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరిరేట వేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సిరిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ పూజారులు, అధికారులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులు ఈ పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సుమారు 1,80,00,000 రూపాయలతో ఈ అభివృద్ధి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లు పిలవడం జరిగిందని, చండీ యాగం ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మవారి పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరావు సూచన మేరకు ఈ ఏడాది కూడా భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే, అంటే ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటది. 22వ తారీఖున చండీ హోమం ఉంటది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలు పెట్టి రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్ గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. ఇవన్నీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తవ్వాలి. ఫెస్టివల్ చాలా బాగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి కానీ, సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకి కానీ ఎక్కడ ఏ విధమైన ఆటంకం రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నాము.